ఈ కథలోకి తీసుకొచ్చి మనకు ఒక చక్కటి సినిమా అందించడానికి కెప్టెన్ ఆఫ్ ద షిప్ అర్జున్ గారు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వద్దు, మీకు మైక్ కాదు ఇవాళ ఆయుధం, అటు వెళ్ళండి. మీ ఫేవరెట్ ఆయుధాన్ని తీసుకొని వచ్చి ఒక డైలాగ్ చెప్పి అక్కడి నుంచి మొదలు పెడదాం. ఇంతింతై వటుడంతై అన్నట్టుగా ఆయన ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడి దాకా వచ్చింది, ఫైనలీ ఉత్సవం సెప్టెంబర్ 13న మన ముందుకు రాబోతుంది. అర్జున్ సాయి గారిలో ఉన్నటువంటి ప్రతిభ ఏంటి అనేది మనం 13వ తారీఖున థియేటర్స్లో అయితే చూడబోతున్నాం. ఇప్పటివరకు వచ్చినటువంటి నటులందరూ కూడా ఆయన గురించి చాలా చాలా చెప్పారు. బట్ ఇప్పుడు ఈయన చెప్పే డైలాగ్స్ ఏంటి అని వినడానికి మేము వెయిట్ చేస్తున్నాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్ అండి. ఉత్సవం యాక్చువల్లీ నేను ఒక మనిషిని స్టేజ్ మీదకు పిలవాలి. జయచంద్ర కమ్ ఆన్ ద స్టేజ్. సురభి ఒక 145 years నుంచి నాటకాలను బతికేయడానికి వీళ్ళు అసలు ఎలా ఉన్నారో అర్థం కావట్లేదు. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ హరీష్, శ్రీకర్ మొత్తం అందరు పైకి వచ్చేయండి. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా ఒక్కసారి వీళ్ళందరి కోసం చప్పట్లు కొడదామండి ప్లీజ్. మనం ఇవాళ ఈ ఉత్సవాన్ని ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాం అంటే ఈ కథ తెర మీద రావడానికి వెనకాల ఇన్స్పిరేషన్ వీళ్ళంతా కూడాను. సో లెట్స్ సెలబ్రేట్ ఆల్ ఆఫ్ దెమ్. సో ఇది నా టీం. ఇలా స్టార్ట్ అయింది ఈ సినిమా. ఈ పాప ఇంకా పుట్టలేదు మనం కథ రాసినప్పుడు, పుట్టింది. ఫస్ట్ మేకప్ మన సినిమాలోనే వేసాం, నాటకాల మేకప్. మన దక్షయజ్ఞ నాటకం చేసినప్పుడు ఫస్ట్ ఈ అమ్మాయికే మేకప్ వేసాం, ఈ అమ్మాయికి డైలాగ్ మనమే నేర్పించాం. వీళ్ళందరూ ఫస్ట్ నేను ఇది కథ రాసుకున్నప్పుడు వీళ్ళ లైఫ్లు చూస్తే నాకు తెలిసి ఈ భూప్రపంచం మీద ఆర్ట్ కోసం, జస్ట్ ఆర్ట్ కోసం సాక్రిఫైస్ చేసిన లైఫ్స్ ఒక 150 ఫ్యామిలీస్ ఉన్నాయి సార్, ఓవర్ 140 years. ఇది మాయాబజార్ అనే ఒక థియేటర్ ప్లే చూడటానికి నేను వెళ్ళినప్పుడు గ్యాప్లో డైలాగ్ లైట్స్ ఆఫ్ అయిపోతే అభిమన్యుడు క్యారెక్టర్ వేసి వచ్చి నాకు వాటర్ సాల్ట్ బిస్కెట్స్ ఇచ్చి మళ్ళీ లైట్స్ అని అవగానే వెళ్ళి డైలాగ్ చెప్పాడు ఇతను. అంటే ఆ ఫోకస్ అది చూసి నాకే ఒక 1-2 నెలల్లో ఈ కథ రాసుకోవటం మొదలు పెడితే లోపలికి వెళ్ళే కొద్దీ చాలా సముద్రంలా ఉంది, అంత లోపలికి వెళ్తే బాగోదు అని ఒక పర్టికులర్ కోషెంట్ తీసుకొని దానికి ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ యాడ్ చేసాం. హీరో గారిది హీరోయిన్ గారిది క్యారెక్టరైజేషన్ రాసినప్పుడు నాకు ఒకటే అనిపించింది, సాక్షాత్తు శివుడు పార్వతులే ఈ భూమి మీద దక్షయజ్ఞ నాటకం వేయడానికి వచ్చారేమో అని. అలాగే నాకు ఆ ఫీలింగ్ తోటి సినిమా స్టార్ట్ చేశాను. చాలా మంది చెప్తున్నారు చాలా మందిని హ్యాండిల్ చేసినని. జస్ట్ స్టోరీ డ్రైవ్ చేసింది ఇంతమందిని. దిస్ ఈజ్ నాట్ మై టాలెంట్, దట్ స్టోరీ గ్రేట్నెస్ అంతే. సో రేపు 13వ తారీఖు మీరు థియేటర్లోకి వెళ్తే ఒక మంచి ఫెస్టివల్ రోజు, లైక్ ఒక సంక్రాంతి రోజు, ఒక దసరా రోజు బనానా లీఫ్లో ఒక కంప్లీట్ వెజ్ మీల్స్ తింటే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో ఉత్సవం చూసినాక హార్ట్ ఫీలింగ్ తోటి బయటకు వస్తారు. ఎండ్లో ఓ చిన్న స్మైల్ ఉంటుంది బయటకు వచ్చేటప్పుడు బ్రహ్మానందం గారితో. ఎవ్రీవన్ విల్ లవ్ ఇట్. నాకు ఈ సినిమా సపోర్ట్ చేసింది నా డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఇదే నా సైన్యం. నేను యుద్ధం చేశానని ఎవరో చెప్పారు, ఎస్ యుద్ధమే చేశాం. టు బ్రింగ్ బ్యాక్ కల్చర్, లవ్, ఫ్యామిలీస్ అండ్ మ్యారేజెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సెప్టెంబర్ 13th వచ్చి థియేటర్లో చూడండి. మీరు ఒక మంచి సినిమాని చూసిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది.